దీపావళిని దీపాల పండగ అని ఎందుకంటారో ఇప్పుడు తెలుసుకుందాం. దీపావళిని ప్రముఖంగా దీపాల పండగ అని కూడా పిలుస్తారు. హిందువులకి ఎంతో ముఖ్యమైనది ఈ పండుగ. దీన్ని దేశవ్యాప్తంగా ఎంతో మంది ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. దివాళీ అని కూడా పిలిచే ఈ పండుగ రెండు పదాలు దీప్ మరియు అవలి అంటే దీపాల వరుసతో పేరు పొందింది. దీపావళిని అశ్విని నెలలో జరుపుకుని కార్తీక మాసంలో కూడా చంద్రమానం ప్రకారం కొనసాగిస్తారు. 4 రోజులు సాగే ఈ పండుగలో ప్రతి రోజుకి ఒక ప్రత్యేకత ఉంది. దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవిని పూజిస్తారు. ఆమె సంపదకి అధినేత్రి కావటంతో పూజ జరిపి ఏడాది పొడుగునా ఐశ్వర్యం వరంగా పొందాలని భావిస్తారు. ఏడాదికి ఒకసారి వచ్చే ఈ పండుగను దేశమంతా కలిసి జరుపుకుంటారు. పంటలు పండే ఋతువు అయిపోయిందనటానికి గుర్తుగా మరియు చలికాలం ప్రారంభాన్ని ఈ పండుగ సూచిస్తుంది. ఈ పండుగ ముఖ్య సారం చెడుపై మంచి గెలవటం. దీపావళి ఉత్సవాలకి వెనక అనేక కథనాలున్నాయి. అందులో ప్రసిద్ధమైనది భగవాన్ శ్రీరాముడు రావణ్ణి సంహరించి అయోధ్యకి తిరిగి వచ్చాడన్న కథ. లంకా రాజైన రావణుడు శ్రీరాముడి ప్రియమైన భార్య సీతను వారు వనవాసంలో ఉన్నప్పుడు అపహరించాడు. సీతను రక్షించటానికి రాముడు రావణుడిపై యుద్ధం ప్రకటించాడు. ఆ యుద్ధం 10 రోజులు సాగి చివరన రాముడు రావణ్ణి ఓడించాడు. 14 ఏళ్ల వనవాసం తర్వాత అయోధ్యకి తిరిగి రావటం, రావణుడిని ఓడించడం సందర్భంగా దీపావళి పండుగను చేసుకుంటారు. అందుకని ఈ పండుగ చెడుపై మంచి గెలవటానికి ప్రతీక. మరో కథనం ప్రకారం దీపావళిని లక్ష్మీదేవి విష్ణుమూర్తి వివాహ సందర్భంగా జరుపుకుంటారు. శక్తికి రూపమైన కాళీ అమ్మవారిని ఈ రోజున బెంగాల్లో చాలా ప్రాంతాల్లో పూజిస్తారు. శుభప్రదంగా పూజించే వినాయకుడిని కూడా ఈ రోజున పూజిస్తారు. ప్రమిదలతో దీపాలను ఎలక్ట్రిక్ లైట్లతో అలంకరించడం పండుగలో ముఖ్య భాగం. ప్రతి చోటును దీపాలతో అలంకరిస్తారు. రంగురంగుల ముగ్గులు మరియు పువ్వులతో అన్ని చోట్లు మీకు రంగులతో కనిపిస్తాయి. ప్రతి మూల ఇల్లైనా షాపులైనా బాగా కడిగి అలంకరిస్తారు. తోరణాలు మండపాలను అన్ని చోట్ల ఏర్పాటు చేస్తారు. ఆకాశం బాణాసంచ వెలుగుల్లో వాటి శబ్దాలతో మెరిసిపోతూ మనకు పండగ సందోహాన్ని గుర్తు చేస్తూనే ఉంటాయి. ఈ సాంప్రదాయాలన్నిటికీ వెనుక చాలా కారణాలున్నాయి. దీపాలు లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆకర్షిస్తుందని అంటారు. అదే కాక దీపాలు చీకటిని ఓడించి తరిమేసి ఎప్పుడూ విజయం సాధిస్తుందని సూచిస్తుంది. తాజా పూలు మరియు రంగురంగుల ముగ్గులను దేవతలను మెప్పించడానికి మన ఇంటికి ఆహ్వానించడానికి చేస్తారు. అయోధ్య ప్రజలు నగరం మొత్తాన్ని దీపాలతో అలంకరించి శ్రీరాముడు తిరిగొచ్చాడన్న విషయాన్ని సాంప్రదాయ ఉత్సవంగా జరుపుకుంటారు. మరో సాంప్రదాయం ఏమిటంటే దీపావళి నాడు పేకాటడం. దీపావళి నాడు ఎవరైతే డబ్బుతో జూదమాడతారో వారికి ఏడాది పొడుగునా డబ్బు ఎక్కువగా లభిస్తుందని అంటారు. ఎందుకంటే లక్ష్మీ అమ్మవారు కూడా విష్ణుమూర్తితో పేకాడిందని అంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.